అధ్యాయము, నిర్గమాకాండం 12వ అధ్యాయము 21వ వచనం నుంచి 27వ వచనం వరకు చదువుకున్నాం. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లను, మీరు మీ కుటుంబముల చొప్పున మందల నుండి పిల్లను తీసుకుని పస్కా పశువుని వధించుడి. మరియు హిస్సోపు కొంచె తీసుకుని పళ్ళెములో ఉన్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పైకెమ్ముని 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తర్వాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయుల హతము చేయుటకు దేశ సంచారము చేయును. ద్వారబంధపు పైకమ్ము మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మను హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయుడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీన్ని ఆచరింపవలను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు, ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీల ఇండ్లను విడిచిపెట్టను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీలు వెళ్ళి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. ప్రార్థించుకుందాం. దయానిధి, ప్రేమ స్వరూపుడ, సర్వోన్నతుడ, మీకు వందనాలు దేవా. ఈ దినం నీ వాక్యముల నుండి మా అందరితో మాట్లాడిన ఎన్నో నీకు వందనాలు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు విననుగాక అని సెలవుచ్చిన తండ్రి, నీ శ్రేష్టమైన వాక్యము చేత మమ్మల్ని బలపరచుము దేవా. మర్మములు తెలుసుకున్నట నీకు అనుగ్రహింపబడి ఉన్నది అని నువ్వు శిష్యులతో సెలవిచ్చావు. నీ వాక్యమును బట్టి అనేక మర్మములు మేము తెలుసుకున్నట్టుకు కృప చూపిస్తున్నావు. నీకు వందనాలు. వినుచున్న బిడ్డలందరి హృదయములను నీ వాక్యానికి అనువుగా దేవా మంచి నేలగా సిద్ధపరచమని వాక్యమై దిగొచ్చిన యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు యేసు యొక్క దివ్య దీవెన మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. నిర్గమకాండము చాలా ప్రధానమైన గ్రంథముగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులను విమోచించిన చరిత్ర ఇందులో మనం చూస్తున్నాం. గమనించండి, నిర్గమకాండములో దేవుడు ఏ విధంగా వారిని విడిపించాడో, అనేక తెగుళ్ళ ద్వారా వారిని ఎలా విడిపించాడో మనం ఈ గ్రంథంలో మనం అనుదినము కూడా ధ్యానాల్లో చూస్తూ ఉన్నాం. గమనించండి, 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి వచ్చాయి. కొన్ని వారిని నష్టపరిచాయి, కొన్ని వారిని బాధపరిచాయి. గమనించండి, కొన్ని నష్టపరిచినవి ఉన్నాయి. ఉదాహరణకి జంతువులు చచ్చిపోయాయి, నష్టమే. పంటలు పోయాయి, నష్టమే. చెట్లు విరిగిపోయాయి, నష్టమే. కొన్ని బాధపరిచే తెగుళ్ళు. గమనించండి, నీళ్లు లేవు, రక్తం ఉంది, బాధ. గమనించండి, ఇంకా మనం చెప్పాలంటే కప్పలు వచ్చాయి, బాధించాయి. పేలు వచ్చాయి, బాధించాయి. ఏగలు వచ్చాయి, బాధించాయి వారిని. దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తే వారి మీదకి వడగండ్లు, అవన్నీ వారిని బాధించాయి. కొన్ని బాధించిన తెగుళ్ళు, కొన్ని నష్టపరిచిన తెగుళ్ళు. దేవుని బిడ్డలారా, ఒక తెగులు కంటే ఇంకొకటి పెద్దది, ప్రబలమైంది, ఇంకా ఎక్కువ బాధ పెడుతుంది. మనం చూస్తే మొదటిగా మనం తెగుళ్ళు మనందరికీ వచ్చి ఉండాలి. ఆ తెగుళ్ళు, మొదటి తెగుళ్ళు నీళ్ళు రక్తం కింద అయినాయి.
రెండో తెగులు కప్పలు వచ్చాయి, మూడో తెగులు పేలు వచ్చాయి, నాలుగో తెగులు ఈగలు వచ్చాయి. గమనించండి, ఐదవ తెగులు చెప్పాల గమనించండి, వారి మీదకి ఆ యొక్క ఈగల తర్వాత పేలు తర్వాత ఈగలు వచ్చాయి, ఇంకా దద్దుర్లు వచ్చాయి వారి మీదకి, వడగండ్లు వచ్చాయి వారి మీదకి. గమనించండి, ఆ తర్వాత చీకటి వారి మీదకి ఏమొచ్చింది, ఆ మిడతలు వచ్చాయి, తర్వాత చీకటి వచ్చింది, ఒకదానికంటే ఒకటి పెద్దది. ఇవన్నీ వచ్చిన తర్వాత చివరిది వారి జ్యేష్ఠ పుత్రుల సంహారము. ఇది చాలా పెద్ద శ్రమ. గమనించండి, ఇంతవరకు ప్రాణం మీదకి రానివ్వలేదు దేవుడు. ముందు నీళ్ళ దగ్గర మొదలుపెట్టాడు, కప్పలు వచ్చాయి. గమనించి నెమ్మదిగా వారికి నష్టం వచ్చింది, తర్వాత దద్దుర్లు రప్పించాడు. ఇలా నెమ్మదిగా పైకి వస్తూ ఉంది ఈ శ్రమ. ఈ చివరిది వచ్చేసరికి చాలా ప్రత్యేకమైంది. కొన్ని తెగుళ్ళు ముందుగా చెప్పాడు, కొన్ని ముందు చెప్పలేదు. ఫరోకి కొన్ని చెప్పి చేశాడు, కొన్ని చెప్పకుండానే కొన్ని తెగులు రావడం అనేది మనం చూస్తాం. ప్రతి తెగులుకి కొంత విరామం ఇచ్చాడు. తెగులుకి ఏమొచ్చింది, గ్యాప్ వచ్చింది. వారు ఆలోచించుకోవడానికి, దిద్దుకోవడానికి సమయం ఇచ్చాడు, హెచ్చరిక ఇచ్చాడు, మీరు మీ తప్పేంటో చెప్పాడు. గమనించి దిద్దుకునే అవకాశం ఇచ్చాడు. దిద్దుకోకపోతే ఏం జరుగుద్దో కూడా చెప్పాడు. వారు దిద్దుకోలేదు, సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు, కాబట్టి శ్రమ వచ్చింది. ఈ శ్రమ తీరిన తర్వాత మళ్ళీ కొంత విరామం ఇచ్చాడు. గమనించండి, వారికి దిద్దుకునే అవకాశం ఇచ్చాడు, హెచ్చరిక చేశాడు, అయినా దిద్దుకోలే. దేవుని బిడ్డలు గమనించండి, ఇలా ఒకదానికొకటి పెద్దది మరింత తీవ్రతరమైంది వచ్చింది. చివరిది వారికి చెప్పలే, ఫరోకి చెప్పలేదు. గమనించండి, ఇంతవరకు ఈ తెగుళ్ళు వచ్చినంతసేపు చెప్పాడు. ఇదిగో ఇది అయిన తర్వాత కూడా ఫరో మారడు, హృదయం కఠినమైపోద్దని దేవుడు చెప్పాడు. అన్నట్టే కఠినమైంది. గమనించండి, దేవుడు ముందుగా చెప్పాడు ఏం జరుగుదో. ఈ చివరి దాని దగ్గర మాత్రం చెప్పాడు, ఈ తర్వాత ఈ ఒక్క తెగులు తర్వాత మిమ్మల్ని బొత్తిగా పోనిస్తాడు, నెట్టేస్తాడు బయటికి. ఇంతవరకు బలమైన హస్తముతో పట్టుకున్నాడు, ఇప్పుడు బలమైన హస్తముతో గెంటుతాడు బయటికి, ఒత్తిడి చేస్తాడు మీరు వెళ్ళిపోయేటట్టు. అలాంటి తెగులు రప్పిస్తుందని అన్నాడు. దేవుని బిడ్డలు గమనించండి, ఒక్క తెగులు తర్వాత మిమ్మల్ని బొత్తిగా పోనిస్తాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. దేవుని బిడ్డలను గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ 11వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో మీదకిని ఐగుప్తు మీదకిని ఇంకొక తెగులును రప్పించదును, అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని పోనిచ్చును. అతడు మిమ్మల్ని పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టును. దీని అర్థం ఏంటంటే, ఇక్కడి నుంచి పోనిచ్చును అంటే దాని అర్థం ఏంటంటే, ఇంతవరకు కూడా బేరాలు అడాడు. ఇదిగో మొదట వెళ్ళి అడిగినప్పుడు అస్సలు పంపను అని కఠినతరం చేసేసాడు వారి మీద. ఇంకా ఎక్కువ ఒత్తిడి తెచ్చాడు, ఇంకా ఎక్కువ శ్రమల పాలు చేశాడు. శ్రమలు ఎక్కువయ్యే కొలది బేరాలు ఆడడం మొదలుపెట్టాడు. శ్రమలు ఎక్కువయ్యే కొలది మీ మగవారే వెళ్ళి అర్పించవచ్చు కదా అన్నాడు. కుదరదు అన్నాడు మోషే. మళ్ళీ తెగులు వచ్చింది. ఈసారి మీ స్త్రీలు పురుషులు మగవారు కూడా వెళ్ళండి, కానీ మీ ఆస్తులన్నీ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళండి అన్నాడు. వాళ్ళమన్నప్పుడు అలా కుదరదు, మా జంతువుని తీసుకెళ్ళాలి, అక్కడ ఏ జంతువు ఏదో దేవుడే చూస్తాడు, కాబట్టి మేము అంతటితో వెళ్ళాల్సిందే అన్నాడు. మళ్ళీ ఇలా బేరాలాడుతూ వచ్చాడు ఇంతవరకు కూడా. ఇప్పుడు దేవుడు చెప్పినాడు, ఇప్పుడు మిమ్మల్ని పోనిస్తాడు. 3 రోజులు బలర్పించడానికి కాదు, మిమ్మల్ని బొత్తిగా పోనిస్తాడు, బయటకు గంటేస్తాడు, మళ్ళీ వెనక్కి రాకుండా. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు స్పష్టంగా, బొత్తిగా మిమ్మల్ని పోనిస్తాడు ఈ ఒక్క తెగులు తర్వాత అన్నాడు. ఈ తెగులు తీవ్రత అలాంటిది. అస్సలు పోనీ అన్నవాడు ఇప్పుడు బొత్తిగా పోనిస్తాడు. ఎలా పోనిస్తాడంటే, ఇంతవరకు ఆంక్షలు పెట్టిన వాడు ఇప్పుడు మిమ్మల్ని పోనిచ్చేటప్పుడు మీరు ఏది అడిగితే అది ఇచ్చి మీరు వెళ్ళిపోతే చాలని దండం పెట్టేటట్టు చేస్తానన్నాడు. ఈ తెగులు యొక్క తీవ్రత అంత భయంకరమైంది. మిగతా ఏ తెగులు కూడా ఇంతటి ప్రభావం చూపించలే.
గమనించండి. కాబట్టి అలాంటి తెగులు ఇప్పుడు రప్పిస్తున్నాడు. దేవుని బిడ్డలు గమనించండి, దా తెగులు అలాంటిదో మనం చూస్తే ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. 23వ అధ్యాయం 12వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నాం. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్ము మీదను 2 నిలువ కమ్ముల మీద ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. దేవుని బిడ్డలను గమనించండి, ఇక్కడ దేవుడు ఏం చేయబోతున్నాడు? యెహోవా ఐగుప్తీయుల హతము చేయుటకు దేశ సంచారము చేయొచ్చు. ఎవరు సంచారం చేస్తున్నారట? యెహోవా స్వయంగా దేశ సంచారం చేస్తాడా, దేశంలో సంచరిస్తాడట. గమనించండి, ఈ ఐగుప్తీయుల్ని చంపడానికి స్వయంగా ఎవరు దిగొచ్చేశారు? దేవుడే దిగొచ్చేశాడు. సంచారం చేస్తున్నాడు దేశం అంతటా. వీధి వీధి గుండా దేవుడు వెళుతున్నాడు. దేశ సంచారము చేయొచ్చు, ఐగుప్తీయుల్ని హతము చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేయడానికి వచ్చాడు? ప్రాణం తీయడానికి వచ్చాడు. ఇది ఎంత భయంకరమైన మాట! జీవం పోసిన వాడైనా, జీవవాయువు ఊదిన వాడైనా, బ్రతికించిన వాడైనా ప్రాణం తీయడానికి ఐగుప్తు దేశంలో సంచరించాడు. ఎవరి కోసం? ఇశ్రాయేలీయుల కోసం దేశ సంచారము చేశాడు. గమనించండి, ఇదిగో వీరందరి ఐగుప్తు దేశమంతటా సంచరిస్తాడట. కానీ మీ మీదికి కీడు రాకుండా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తున్నాడు. ఇంతకు ముందు కూడా 9 తెగుళ్ళు వచ్చాయి. 9 తెగుళ్ళు కొన్ని తెగుళ్ళే ఇశ్రాయేలీయులకు కూడా వచ్చాయి. మొదట్లో కొన్ని తెగుళ్ళు ఇశ్రాయేలీయులకు కూడా వచ్చాయి. మరి వాళ్ళకి భయం కలిగించడానికి దేవుడు చేసి ఉండొచ్చు. కొన్ని దాదాపుగా పెద్ద తెగుళ్ళకి వచ్చేసరికి దేవుడు వేరు చేసేసాడు. పేలు కానీ ఆ తర్వాత వడగండ్లు కానీ వారి వరకు రానివ్వలే. ఎవరి వరకు? ఇశ్రాయేలీయుల వరకు రానివ్వలే. ఒక స్పష్టమైన గీత గీశాడు. వీరి చుట్టూ ఒక గీత గీశాడు. అక్కడికి మాత్రం తెగులు రానివ్వలే. గమనించిన వారి పశువులు చచ్చిపోలేదు, గమనించిన వారి చెట్లు విరగలేదు, వారికి చీకటి లేదు, వారికి చాలా తెగుళ్ళు రానివ్వలే. దేవుడు ఒక ప్రత్యేకమైన గిరి గీసి వారిని సంరక్షించాడు, ఐగుప్తు నుంచి వేరు చేశాడు. ఈ చివరి తెగుల దగ్గర మాత్రం దేవుడు చెప్తున్నాడు, నేను సంచరిస్తాను, కానీ మీరు తప్పించుకోవడానికి ఒక ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆ మరణము నుండి వీరు తప్పించుకోవడానికి ఒక ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నాడు. గమనించిన అదేమిటంటే పస్కా బలి పశువు. ఏంటది? పస్కా బలి పశువు. ఇది వీరిని సంరక్షిస్తుంది. దేవుని బిడ్డలు గమనించండి, ఈ పస్కా బలి పశువును వారికి ఇచ్చినప్పుడు ఈ బలి పశువు వల్ల వారు రక్షింపబడతారు. ఏం చేయబడతారు? ఆ మారణ హోమము నుండి ఈ జనాంగము, ఈ ప్రాంతము తప్పించుకునే అవకాశాన్ని దేవుడు కలగజేస్తున్నాడు. ఆ పస్కా అనే దాన్ని వారికి పరిచయం దేవుడు చేస్తున్నప్పుడు చాలా విభిన్న రీతిగా చేశాడు. మనం చూస్తే 12వ అధ్యాయం 1వ వచనం నుండి ఆ పస్కాను గురించి వారికి పరిచయం చేస్తున్నాడు. చదువుకున్నాం. మోషే అహరోను ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబము లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకుని వాళ్ళు. ఇక్కడ గమనించండి, మొదటిగా ఒక మాట చెప్తున్నాడు, నెలలలో ఈ నెల మీకు మొదటిది. ఇంతవరకు ఇశ్రాయేలీయులకంటూ ప్రత్యేకమైన క్యాలెండర్ లేదు. వారికి ప్రత్యేకమైన క్యాలెండర్ లేదు. గమనించండి, వారికి అక్కడ నుండి మొదటి నెల ప్రారంభిస్తున్నాడు. ఇంతవరకు సమయం ఉంది, దాదాపు 430 సంవత్సరాలు మోషే దగ్గర నుంచి మొదలు పెడితే వీళ్ళ వరకు వచ్చేటప్పటికి 430 సంవత్సరాల దగ్గర, వీరి 430 సంవత్సరాలు అయింది. ఇంతవరకు వారికి కాలమానం అనేది లేదు, పంచాంగం లేదు వీళ్ళకి. ఇక్కడ మొదలు పెట్టాడు. ఎప్పుడు?
విడిపించే ముందు, వీరు విడుదలైన తర్వాత కాదు, పస్కా అనేది ప్రారంభమవుతున్న కాలంలో వీళ్ళకి ఏం మొదలైంది? కాలమానం, క్యాలెండర్ అనేది మొదలైంది. ఇది మొదటి నెల. దేవుడు ఈ మాట ప్రకటిస్తున్న సమయము వారికి కాలం మొదలైంది. ఇంతవరకు వీరికి క్యాలెండర్ లేదు. ఇంతవరకు ఎందుకు ఇవ్వలే? ఎన్ని సంవత్సరాలు అయింది? 430 సంవత్సరాలు. అబ్రహాం దగ్గరే క్యాలెండర్ ఇచ్చి ఉండొచ్చు కదా. ఇంతవరకు ఎందుకు ఇవ్వలే? వారు విడిపింపబడుతున్నప్పుడు కొత్త కాలము మొదలైంది. ఎప్పుడు మొదలైంది? విడిపింపబడే ప్రక్రియ జరుగుతున్నప్పుడు వారికి కొత్త కాలమానం అనేది ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, వారు ఇది మొదటి నెల, మీకు ఈ నెలలో 10వ రోజు గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకోండి అన్నాడు. ఏం చేయాలటేలో? ఆ మరణము నుండి తప్పించడానికి వీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంటికొక గొర్రె పిల్లను తీసుకోవాలి. ఈ నెల 10వ రోజు దశమి నాడు అన్నాడు. మంచి రోజునా? అష్టమి మంచిది కదా. చాలా మంది చెప్తూ ఉంటారు, బైబిల్లో దశమి అని ఉంది కదండి. గమనించండి, 10వ రోజు అని దేవుడు చెప్పాడు అంతే, అది మంచి రోజు అని చెప్పలే. మరి ఇదే బైబిల్లో దినములు చెడ్డవి కనుక అన్నాడు. అన్ని రోజులు చెడ్డవే అంట, అన్ని దినాలు చెడ్డమే, కాబట్టి మంచి రోజులు ఏం లేవు. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా. కాబట్టి 10వ రోజు గొర్రె పిల్లను తీసుకోమన్నాడు. 14వ రోజు వరకు ఉంచుకోమన్నాడు. ఏ రోజు వరకు? వారి ఇంటిలో ఉంచుకోవాలి ఆ గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల అలా ఉండాలో కూడా చెప్పాడు. మనం చూస్తే 5వ వచనం, ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజన పరిమితిని బట్టి వాడిని లెక్కించవలను, నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకుని వాళ్ళను. ఏం తీసుకోవాలా? నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకోవాలి. గమనించండి, నిర్దోషమైనదై ఉండాలి ఏడాది మగ పిల్ల. ఈ పస్కా బలి పశువు అంతా కూడా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ యేసు ప్రభువుని బట్టే దీనికి ఇవ్వబడిన ఆ ప్రత్యేకతలన్నీ చెప్పబడ్డాయి. ఇందులో ఈ పస్కా బలి పశువు విషయంలో మనం చూసే చిన్న విషయాల్లో కూడా యేసు ప్రభు కనబడతాడు. చిన్న సంగతిలో కూడా. దీని బిడ్డరా, నిర్దోషమైనది. యేసు ప్రభు దోషము లేనివాడు. యేసు ప్రభు దోషము లేనివాడు. ఆయన దోషము లేనివాడని బైబిల్ అంతా చెప్తుంది. యెషయా చెప్పాడు, ఆయనలో ఏ నేరము లేదు. ఎవరు చెప్పారు ఈ మాట? యెషయా చెప్పాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇదిగో మనం చూస్తే సువార్తలంతా ఆయన పాపము లేనివాడిగానే చూస్తాం. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు, నాలో నేరం ఉన్నట్టు ఎవరైనా నేర స్థాపనం చేయగలరా అన్నాడు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన అప్పగించిన యోధా చెప్పాడు, ఆయనలో పాపము లేదు, నేను నిర్దోష రక్తమును అప్పగించాను అన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, తీర్పు చెప్పిన పిలాతు చెప్పాడు, ఈయనలో ఏ దోషము లేదు అని చేతులు కడుక్కున్నాడు. గమనించండి, శిక్ష విధించిన వాడు చెప్పాడు, ఈయన నిజంగా దేవుని కుమారుడు అన్నాడు. గమనించండి, ఆయన శిష్యులు చెప్పారు, పేతురు చెప్పాడు, యోహాను చెప్పాడు, పౌలు చెప్పాడు. ప్రకటన గ్రంథంలో 30 సార్లు ఉంటుంది ఆయన గొర్రెపిల్లగా, నిర్దోషమైన గొర్రెపిల్లగా. గమనించండి, ఆయనలో ఏ దోషము లేదు. ఆయనలో ఏ దోషము లేదు. ఆ దోషము లేని యేసుకు సూచనగా నిర్దోషమైన మేకపిల్లను తీసుకోమన్నాడు. గమనించండి, ఏడాది వయసు ఉన్న మా పిల్ల, ఏడాది వయసు ఉండాలి. ఎంత వయసు ఉండాలి? ఏడాది వయసు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం నుండి యవ్వన గొర్రె పిల్ల అని అర్థం. యేసు ప్రభు యవ్వన రక్తాన్ని చిందించాడు. 33.5 సంవత్సరాల వయసు. 33 సంవత్సరాలు అంటే యవ్వన వయసా కదా. గమనించండి, యవ్వన వయసు 33.5 సంవత్సరాలు. గొర్రె పిల్లకి సంవత్సరం యవ్వనం. అది మనకులా 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటారు కదా, దానికి 1 సంవత్సరం యవ్వన వయసు. ఈ 1 సంవత్సరం ఉన్న గొర్రె పిల్లను తీసుకోమన్నాడు. దాన్ని వారితో ఉంచుకోమన్నాడు. వారి కుటుంబంలో ఉండాలి ఈ గొర్రె పిల్ల. గమనించండి, ఆ రోజే తీసుకోమని ముందు 4 రోజుల ముందు తీసుకోమన్నాడు. ఆ గొర్రె పిల్లను వారితో ఉంచుకోవాలి. వారి కుటుంబంలో
అది ఉండాలి. గమనించిన ఒక సభ్యుల వలె ఉండాలి. దేవుని బిడ్డలారా, వారు ఉంచుకున్న తర్వాత గొర్రె పిల్లను వారు వధించాలి. ఏం చేయాలా? వధించాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ గొర్రె పిల్ల వధ అయిన తర్వాత దేవుని బిడ్డలారా గమనించండి, ఆ గొర్రె పిల్లను వధించి దాని రక్తము తీసుకొని హిస్సోపు కొంచెతో ఆ రక్తములు ముంచి ఆ 3 కమ్ములకి వేయమన్నాడు. దేనికి వేయాలట? 3 కమ్ములకి. ఏ గుర్తు వేయాలా? రక్తముతో రంగు వేయాలి. ఏ రంగు వేయాలా? రక్తముతో వేయాలి. దేవుని బిడ్డలను గమనించండి, ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆ రోజు నేను మరణము, గమనించండి, ఆ ఐగుప్తు దేశమును గమనించండి సంహరించడానికి నేను దిగొచ్చినప్పుడు ఏ ఇంటి మీద అయితే గుర్తుంటుందో ఆ ఇంటిలోకి నేను మరణ దూతను పంపను అంటున్నాడు. ఏమని పంపుడాట? మరణ దూతను పంపుడట. మినహాయిస్తాడట ఆ ఇంటిని. దేవుని బిడ్డలను గమనించండి, యేసుక్రీస్తు పస్కా బలి పశువు. ఎవరు పస్కా బలి పశువు? ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ గొర్రె పిల్ల మరణము మనల్ని, మన రక్షణను భద్రపరుస్తుంది. ఏం చేస్తుంది? గొర్రె పిల్లను ఇక్కడ అర్పించమని చెప్తున్నాడు. 3వ అధ్యాయం నుంచి 7వ వచనం వరకు, 3వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చూస్తాం. 12వ అధ్యాయంలో అది కుటుంబమునకు ఒక గొర్రె పిల్ల తీసుకోవాలి, అది 14వ రోజు వరకు ఉంచాలి, దాన్ని వధించాలి. దాన్ని ఏం చేయాలి? వధించాలి. దాన్ని నరకాలి, దాని రక్తము పళ్ళెములో వేయాలి, ఆ రక్తాన్ని తీసి కమ్ములకు వేయాలన్నాడు. మనందరి కొరకు యేసు అనబడిన గొర్రె పిల్ల వధింపబడిందా లేదా? మనందరి రక్షణార్థం ఎవరు వధింపబడ్డారు? గమనించండి, ఆ యేసు అనబడిన గొర్రె పిల్ల వధింపబడింది. ఆయన రక్తము మన ఆత్మలకు వేయబడింది. ఆ గుర్తు మనల్ని రక్షిస్తుంది. ఏ గుర్తు? యేసు రక్తపు గుర్తు. ఏ గుర్తు? యేసు రక్తపు గుర్తు. వాళ్ళు అలాగేసారట, రక్తం పట్టారట పళ్ళెంలో. ఆ రక్తము తీసి హిస్సోపు కుంచెతో, దేంతో? హిస్సోపు కుంచెంట, అదొక రకమైన చెట్టు అనమాట. అన్ని చోట్ల ఉండేదట ఐగుప్తు దేశంలో, అన్ని చోట్ల దొరుకుద్ది హిస్సోపు కుంచె. అంటే మన కాలంలో ఉన్నట్టు పెయింట్ బ్రష్లు లేవు కదా, అది న్యాచురల్ బ్రష్ అనమాట. అది బయట దొరికే కుంచె టైప్లో ఉంటుంది అనమాట. దాంతో వాళ్ళు ఏమి చేయాలా? ఆ రక్తము పామాలి కమ్ములకి. దేనికి? గమనించండి, ఆ 3 కమ్ములకి వేయాలి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అంతే. మనందరి కొరకు యేసు రక్తం కార్చబడింది. మనందరి కొరకు, నీ కొరకు కార్చబడింది, నా కొరకు కార్చబడింది, అందరి కొరకు ఏం కార్చబడింది? యేసు రక్తం కార్చబడింది. నువ్వు కూడా కొంచెం తీసుకోవాలి. ఏంటా కొంచెం? హిస్సోపు కొంచెం అన్నాడు. ఏంటది? మన విశ్వాసమే హిస్సోపు కొంచెం. అంటే మన విశ్వాసమే. ఆ విశ్వాసాన్ని దేంట్లో ముంచాలా? యేసు రక్తములో ముంచాలి. కొంచెం లేకుండా వేయగలమా? చెప్పాలి. కొంచెం లేకుండా పెయింట్ వేస్తారా? బ్రష్ లేకుండా అంటుకోదు కదా. గమనించండి, అలాగే నీ విశ్వాసం అనే కొంచెతో యేసు రక్తంలో ముంచి దాన్ని నీ జీవితం మీద వేసుకోవాలి, నీ జీవితానికి అంటించుకోవాలి. ఆ విశ్వాసం లేకుండా అంటుకోదు. నమ్మినవాడు నమ్మిక. ఆ కొంచెం అన్ని చోట్ల, ఆ హిస్సోప్ అనే చెట్టు అన్ని చోట్ల ఎలాగైతే దొరుకుతుందో విశ్వాసం అందరి దగ్గర ఉంది. నీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. ఎవరైనా నమ్మొచ్చు. ఎవరైనా. పరిశుద్ధత అందరి దగ్గర లేదేమో కానీ విశ్వాసం అందరి దగ్గర దొరుకుతుంది కదా, అను కదా. పరిశుద్ధులే పరలోకానికి వెళ్తారంటే వెళ్దాం. ఎవరి దగ్గర ఏం లేదు, పరిశుద్ధత లేదు. కానీ విశ్వాసమా? కుడివైపున ఉన్న కటిక దొంగ దగ్గర కూడా ఏం దొరికింది? నమ్మిక దొరికిందా లేదా? దొంగ దగ్గర కూడా ఏముంది? విశ్వాసం ఉంది. ఒక దొంగవాడు కూడా నమ్మగలడు. దొంగవాడు కూడా నమ్మగలడు. ఈ హిస్సోపు చెట్టు అన్ని చోట్ల ఎలాగైతే దొరుకుతుందో అందరూ నమ్మగలరు. అందరికీ అందుబాటులో ఉండేది నమ్మిక. నువ్వు నమ్మగలవు,
పాపి నమ్మగలడు, పరిశుద్ధుడు నమ్మగలడు, గొప్పవాడు నమ్మగలడు, చిన్నవాడు నమ్మగలడు, చదువుకున్నవాడు నమ్మగలడు, చదువు లేనివాడు నమ్మగలడు. అందరికీ అందుబాటులో ఉండే ఆ యొక్క హిస్సోపు కొంచేదంటే నమ్మిక. ఆ నమ్మిక రక్తంలో నుంచి మన జీవితం మీద వేసుకుంటే మనకు రక్షణ, మనకి రక్షణ. దేవుని బిడ్డలు గమనించండి, ఆ గొర్రె పిల్లను ఇప్పుడు ఆ గొర్రె పిల్ల రక్తముతో గమనించండి ఆ యొక్క కమ్మిల మీద వేయమన్నాడు. ఎందుకు కూడా స్పష్టంగా చెప్పాడు. 12వ వచనంలో చూస్తే, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను నేను యెహోవాను. ఎవరికి తీర్పు తీరుస్తాడట? ఐగుప్తు దేవతలకు చంపేదేమో ఐగుప్తుల్ని, తీర్పు ఎవరికి తీరుస్తాడట? ఐగుప్తు దేవతలు. మీరు వాళ్ళే కదా కాపాడతారని నేను నమ్ముకున్నారు. ఎవరు కాపాడతారని? అన్ని పూజలు, అన్ని దేవతలు ఎవరి కోసం? ఈ ఐగుప్తుల్ని కాపాడతారని కదా, ఐగుప్తుల్ని సంరక్షిస్తారని కదా, వారి ప్రాణాలు దక్కిస్తారనే కదా. ఇప్పుడు ఎలా కాపాడతారో చూద్దాం అనుకుని దేవుడు దిగొచ్చాడు. దేవాది దేవుడు దిగొచ్చి సంహరిస్తుంటే ఏ దేవత ఐగుప్తుల్ని కాపాడుతుందో చూస్తానంటున్నాడు. ఇదొక పెద్ద హెచ్చరిక. ఏ దేవత ఏ ఐగుప్తుని, ఏ ఐగుప్తు జంతువునైనా కాపాడగలదా అంటే ఏ దేవత అడ్డుపడలే. ఏ దేవత అడ్డుపడలే ఐగుప్తుడికి. ఒక్కడిని కాపాడలే. రాజు దగ్గర నుంచి తిరగల విసిరే దాని కుమారుడు వరకు ప్రతి వాడిని సంహరించాడు. ఏ దేవత అడ్డుపడలే. ఒక్క రాత్రిలో ఐగుప్తీయుల నమ్మిక అంతా చంపేశాడు వారి దేవతల మీద. ఒక్క దేవత నిజమైంది కాదు, ఏ దేవత కాపాడదని రుజువు చేశాడు. దేవుని సంగమా, నిజంగా ఆ దృశ్యం చూస్తే రేపు రాకడ దినం ఇలాగే ఉంటుందేమో. యెహోవా పనిగట్టుకొని దిగొచ్చి ఐగుప్తు దేశంలో సంహరించడానికి వీధి వీధి తిరిగినట్టు ఉంటుందేమో రేపు రాకడ. అవును కదా? దేవుడు సంహరిస్తుంటే ఎవడు ఆపు చేయగలడు? ఏ దేవత ఆపు చేయగలదు? నువ్వు నమ్ముకున్న ఏ దేవత ఆపు చేయగలదు? ఎవడు ఆపు చేయలేడు. దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఇప్పుడు కూడా ఎవడు ఆపు చేయగలిగాడు? ఎవరు ఆపు చేయలేరు. ప్రియ సోదరుడు, రేపు నీ ఆత్మ విషయంలో కూడా అంతే. రేపు ఆత్మను తీసుకుని వెళ్ళి నరకంలో పడేస్తుంటే ఎవడు అడ్డుపడలేడు. రేపు దేవుడు ఆ రోజు తీర్పు తీరుస్తాడు. వ్యర్థ దేవతల మీద, వ్యర్థ విగ్రహాల మీద నీ మీద నీవు నమ్మిక ఉంచుకోకిక. నువ్వు పూర్తిగా దేవుని నమ్ము, పూర్తిగా దేవుని నమ్ము. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, మనందరికి యేసు అనబడిన బలి పశువు దొరికింది. నువ్వు నేను తప్పించుకోగలం. సువార్తకు కేంద్రం ఇదే. ఈ ప్రత్యామ్నాయ సిద్ధాంతం అంటారు. ఏం సిద్ధాంతం? ప్రత్యామ్నాయం అంటే నీకు మారుగా ఇంకొక వ్యక్తి. ఇదే సిలువ. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఈ ప్రత్యామ్నాయ సిద్ధాంతమే సువార్తకు ఆత్మ వంటిదంట. ఏంటిది? సువార్తకు ఆత్మ ఇది. మన బదులుగా ఆయన చనిపోయాడనే వార్తే ఈ సువార్తకు ఆత్మ. ఈ సువార్తకు జీవమదే, ఆ సువార్తకు సారమదే. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు అన్ని సిద్ధాంతాలు, మిగతా బోధలన్నీ పక్కన పెట్టి నువ్వు చెప్పాల్సిన బోధ ఏదంటే, నీ బదులుగా, నాకు బదులుగా ఒకడు చనిపోయాడు, నాకు బదులుగా ఒకడు చనిపోయాడు. ఇది చెప్పాలి. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ ఇంకేది చెప్పక. దేవుని బిడ్డలారా గమనించండి, పౌలు అంటాడు, సిలువ వేయబడిన యేసుని తప్ప మరి దేనిని నేను ఎరగకుందును గాక అన్నాడు. దేన్ని? సిలువ వేయబడిన యేసు వార్తే సువార్త. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, మనం చూస్తాం చాలాసార్లు సిలువ ధ్యానాలు చెప్పుకున్నాం. సిలువను కూర్చున్న వార్త నశించిన వారికి వెరితనము కానీ, వార్త అంటేనే సిలువ, సువార్త అంటేనే సిలువ. సిలువ లేకుండా సువార్త లేదు.
మనం చూస్తాం, మనం చూడొచ్చు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం, ఈ రొట్టెని తిని రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. గమనించండి, ఈ ఆయన మరణమును ప్రచురించదు, ఆయన రాకడ వరకు ఏం ప్రచురించాలట? ఆయన మరణాన్ని ప్రచురించమన్నాడు. ఏం ప్రచురించాలా? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తే ఏం చెప్పాలి తెలుసా? మరణాన్ని ప్రచురించాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ దినము ఈ వార్త అందరికీ చెప్పాలి. మిగతాదంతా వదిలే, మిగతా వార్తను ఏం మంచి, యేసుప్రభుని నమ్ముకుంటే దీవెన, యేసుప్రభుని నమ్ముకుంటే ఐశ్వర్యం, యేసుప్రభుని నమ్ముకుంటే స్వస్థత, వీటన్నిటికంటే ముఖ్యం ఏదంటే నువ్వు చావు తప్పించుకుంటావు. యేసుని నమ్మితే నీకు బదులుగా ఆయన చనిపోతాడు. ఇది ముందు చెప్పాలి కదా. దేవుని బిడ్డలారా గమనించండి, కరోనా ఉంది, ఇప్పుడు ఒకడు చచ్చిపోతున్నాడు హాస్పిటల్లో, కొత్తగా మందు కనిపెట్టారు, నీకు తెలిసింది, నువ్వు ఫోన్ చేసి చచ్చిపోతున్నాడు పక్కన నీ బంధువులు, ఫోన్ చేసి మిగతా సుత్తంతా వేస్తామా? డైరెక్ట్గా ఏం చెప్తా? అర్జెంటుగా ఫోన్ చేసి ఏం చెప్తా? నేను చచ్చిపోతున్నావు, అర్జెంటుగా ఇంజక్షన్ వచ్చిందంటే తొందరగా చేయించుకో, ముందే చెప్తా. చాలా కంగారుగా చెప్తాం. అది చెప్తామా లేదా? అమ్మ బాగుందా, నాన్న బాగున్నాడు, ఇవన్నీ చెప్పిన తర్వాత ముందు ఆ వార్త చెప్తా. అదేదో గమనించండి, అది త్వరగా చేయించుకో, నువ్వు బ్రతుకుతావు. ఎందుకంటే ప్రాణం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. రేపు మనం చెప్పాల్సింది కూడా అదే. లోకం అందరి ప్రాణాలు పోతున్నాయి. ఈరోజు మనమే శరీర మరణం గురించి చింతించినంత ఆత్మ మరణం గురించి చింతించట్లే. అందుకనే శరీరం మీదకి దేవుడు రప్పించాడేమో. ఈరోజు పట్టించుకున్నామా? ఆత్మలు నశించిపోతున్నాయి, పట్టించుకుంటున్నామా? చెప్పాలి. పట్టించుకోవట్లే. శరీరాల గురించి తాపత్రయపడుతుంది. అయ్యో ప్రాణం పోతుంది, ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది అనాథలైపోతున్నారు, ఎంతమంది ఎంత త్వరగా వారి ప్రాణాలు పోతున్నాయని చింతపడిపోతుంది. దేని గురించి చింతపడినంత ఆత్మ గురించి చింతపడట్లే. నువ్వు చింతించినా చింతించకపోయినా కొన్ని సంవత్సరాల్లో పోయే ప్రాణం కొరకు నువ్వు ఎంత ప్రాకులు ఆడిపోతున్నప్పుడు, శాశ్వత కాలం ఉండాల్సిన ఆత్మ నరకం అనే మరణం పొందుతాదని ఎరిగినప్పుడు, దాని నుండి బయటపడి ప్రత్యామ్నాయం నీ దగ్గర ఉంది, నువ్వు ఆ గొప్ప ధన్యత సంపాదించుకున్నావని ఎరిగి కూడా నువ్వు ఇతరులకు చెప్పకపోతే మనం ఎంత కఠినాత్మలు అనుకోవాలో కదా. దీనివల్ల ఎవరి దగ్గరికి వెళ్ళినా చెప్పాల్సిన వార్త ఇదే. మన కొరకు గొర్రె పిల్ల ఉంది, మన కొరకు ఒక గొర్రె పిల్లను, మన బదులుగా చనిపోయే గొర్రె పిల్ల. దేవుని బిడ్డలారా, ఈ వార్త అన్నిటికంటే ముందు పెట్టాలి. మరి ఏ వార్త కంటే కూడా ముందు చెప్పాల్సిన వార్త ఈ సువార్త. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, నీవు నేను ఆ రక్తములో కడగబడ్డాం. మన పాపాన్ని శుద్ధి చేసే ఆ ప్రశస్త రక్తంలో ఏం చేయబడ్డాం? కడగబడ్డాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ గొర్రె పిల్ల రక్తము మనల్ని ఆ మరణము నుండి తప్పిస్తుంది, ఆత్మ మరణము నుండి. ఏనండి రెండవ మరణము, రెండవ బిడ్డలారా గమనించండి, ఈ శరీర మరణం ఎలాంటిది తెలుసా? లోకంలో అంటారు పుట్టుక్కుమని పోయే ప్రాణం అంటారు. ఎంతసేపులో బద్దట మరణపు రుచి చాలా తక్కువసేపు ఉంటుంది, ఆ మరణ బాధ కదా. కానీ అంతము లేని మరణం ఏదంటే రెండవ మరణం. అది చస్తూ ఉండడమే, అయిపోతుంది. అది మరణము, నిజమైన మరణం. అది ఆ ఆత్మ మరణం. దాని నుండి తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనమందరం రక్షింపబడ్డాం. ఈ వార్త అనేకులకి చెప్పాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ గొర్రె పిల్ల మరణము వారిని మరణము నుండి తప్పించడం మాత్రమే కాదు, రక్షించడం మాత్రమే కాదు, వారికి విమోచన కూడా ఇచ్చింది. ఏమిచ్చింది? 2 పనులు చేసింది గొర్రె పిల్ల. 2 పనులు. ఒకటి, ఆ రాత్రి వీరి ప్రాణం పోకుండా కాపాడింది. రెండవది, తెల్లారికల్లా వారు బయలుదేరి బయటికి వెళ్ళిపోయారు. 430 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ ఆ రాత్రి ఆ గొర్రె పిల్లతో వారికి ఏమొచ్చేసింది? విమోచన వచ్చింది. స్వేచ్ఛగా బయటికి వెళ్ళిపోయారు. అలాగే వెళ్ళిపోయారు.
ఈ గొర్రె పిల్ల చివరి ఆ రాత్రి ఆ గొర్రె పిల్లను వధించిన తర్వాత ఉదయానికల్లా బయలుదేరిపోయారు బయటికి. స్వేచ్ఛగా ఆ రాత్రి వారికి ఏమొచ్చేసిందంటే విమోచన వచ్చేసింది. ఏమొచ్చిందమ్మా? విమోచన. హాయిగా వెళ్ళిపోయారు బయటికి. మనం ఈ కాలంలో పాడుకుంటాం, సియోను పాటలు పాడుచు సంతోషముగా సియోను వెళ్ళుదము. ఏం పాటలు పాడతాట? సియోను పాటలు పాడుతూ సియోను వెళుతున్నారట. సియోను గురించి పాడుతున్నారు, సియోనుకు బయలుదేరి వెళుతున్నారు కదా. గమనించండి, మనం కూడా ఒక రకంగా ఈ ఐగుప్తులో బంధింపబడ్డాము. ఈ ఐగుప్తులో నుండి గొర్రెపిల్ల మనల్ని విడిపించడమే కాదు, మనకు విమోచన ఇచ్చింది. ఏమిచ్చింది? ప్రాణం కాపాడింది ఓ పక్కన, రెండోది విమోచన. మనకు స్వేచ్ఛ వచ్చింది. ఆడుతూ పాడుతూ ఎక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు? మనం ఎటు అడుగులు వేస్తున్నామా? ఎక్కడికి వెళ్తున్నాం అండి, ఎక్కడే ఉన్నా ఉంటారేమో. కదిలే కూడా చెప్పాలా? కూర్చున్న వాళ్ళు ఎక్కడ చెప్తామండి, ఎక్కడికి వెళ్ళలేదు మేము అంటారేమో కదా. మనం ఎటు వెళ్తున్నాం? మన ప్రయాణం ఎటు? మనం పరుగెటు? స్వేచ్ఛగా పరిగెత్తుతున్నాం పరలోకం వైపు. కారణం ఏమిటంటే విడిపింపు. ఆ గొర్రె పిల్ల మనకు మరణాన్ని తప్పించి, గమనించండి, విమోచన జీవితం ఇచ్చింది. కానాను వైపుకు పరుగులెత్తించింది ఆ గొర్రె పిల్ల. ఒక్కసారి ఆ గొర్రె పిల్ల చచ్చిపోయి వీళ్ళకి ఆ బంధకాల నుంచి విడిపించింది. విమోచన. మనం కూడా అడుగులన్నీ ఎటువైపు పడుతున్నాయి ఇప్పుడు? మోక్ష కానాను వైపుకు పడుతున్నాయి. ఎటువైపున్నా? మోక్షమని కానాను వైపుకు పడుతున్నాయి. వారు ఉదయమే ఆ గొర్రెపిల్ల వధింపబడిన ఆ ఉదయమే ప్రయాణమై వెళుతున్నారు. నిర్గమము అంటే తిరుగు ప్రయాణం మొదలు పెట్టారు. ఎటువైపుకు ప్రయాణము? కొన్ని వందల సంవత్సరాల క్రితం వదిలేసి వచ్చారు కానాను. ఇప్పుడు మళ్ళీ తిరుగు ప్రయాణం. వారు ఎక్కడుండాలో, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళుతున్నారు కదా. సంతోషంగా వెళుతున్నారు, విడుదల పొంది వెళుతున్నారు. పిల్లలు గమనించండి, అబ్రహాం చరిత్ర చెప్పుకున్నప్పుడు ఒక వాక్యం చెప్పుకున్నాను. అబ్రహాము కానానులో కరువు వచ్చిందని ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు వెళ్ళాడు. వెళ్ళాడా లేదా? అక్కడ అవమానం వచ్చింది. ఏమొచ్చింది? శారా ఎడల అతడు చేసిన పనికి అతడికి తలవంపులు వచ్చే అవమానం వచ్చింది. తన భార్య కళ్ళల్లోకి చూడలేక అవమానంతో వెనక్కి అడుగులు వేసుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ కానాను వెళ్ళాడు. వెళ్ళాడా లేదా? గమనించండి, ఇప్పుడు దేవుడే రప్పించాడు ఇక్కడికైతే. ఐగుప్తు చాలా సంవత్సరాలు, వందల సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి కానాను వెళుతున్నారు సంతోషంతో. గమనించండి, కట్టేసిన దూడపిల్లను వదిలేస్తే ఏమవుతుంది? అందుకని మలాకీలు అంటాడు, మీరు బయలుదేరి, మలాకీ 4:2 అంటాడు, మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు అయినట్లు. నిజమే కదా. ఒక్కసారిగా కట్లు ఇప్పేస్తే దూడపిల్ల ఏం చేస్తుంది? మనం ఈ మధ్య అలాంటి దృశ్యాలు చూడట్లేదండి, మనకు కనబట్టలేదు కూడా. ఎక్కువ గేదెలు దూడలు కనబట్టలేదు కదా. సహజంగా గేదెలు అయితే ఎగరలేవు, కానీ ఏవి ఎగరగల? దూడలు అయితే ఎగురుతూ ఉంటాయంట. గమనించిన అలాగా క్రొవ్విన దూడలు గొంతులు అయినట్లు. గొంతులు వచ్చాయి ఎవరికి? ఇశ్రాయేలు. సంతోషంగా వెళుతున్నారు. దేవుని గమనించండి, వారికి గొర్రె పిల్ల వారి ప్రాణాన్ని కాపాడింది. అంతేకాదు విమోచన కూడా ఇచ్చింది. ఏమిచ్చింది? విమోచన కూడా ఇచ్చింది. ఆ తర్వాత మనం చూస్తే ఇంకొక విషయం ఇందులో మనం చూస్తాం. 8వ వచనం చదువుకున్నాం, 12:8. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలను. దాని తలను, దాని కాళ్లను, దాని అంతరములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడికి ఉడకనిదైనను
నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో ఏది మిగిలింపకూడదు. ఉదయం వరకు దానిలో మిగిలిన దాన్ని అగ్నితో కాల్చివేయవలెను. దీన్ని ఏం చేయాలట? తినాలి. ఆ రక్తమేమో దేనికి ఉపయోగపడ్డది? ద్వారబంధాలకు వేయడానికి ఉపయోగపడ్డది. దాని మాంసం ఏం చేయాలట? చెప్పాలి, కాల్చి తినాలి. ఏం చేయాలా? గమనించండి, మనం వండుకొని తింటాం. సహజం మనం తిన్నంతా వండుకొని కాల్చి తినే ఎక్కువ తిన్నాం మనం. కానీ చాలా మంచిదని బార్బిక్యూ అని కొన్ని రెస్టారెంట్లు ఇస్తున్నాడు. అన్ని కాల్చి ఏం చేస్తాడు? కాల్చి తినాలి. మీరు కాల్చి తినాలంటున్నాడు. ఉడికించకూడదు, వండుకోకూడదు. పాల్లో కానీ నీళ్ళలో కానీ అది ఉడికించి తినకూడదు. ఎలా తినాలి? కాల్చి తినాలంటున్నాడు. దీనిలో కాల్చబడిన గొర్రెపిల్ల యేసు శ్రమకు ముందుతో గమనించండి. ఆ నిప్పుల మీద ఎలాగైతే కాల్చబడుతుందో మన పాపం అనే కట్టెలు కాలుతున్నప్పుడు ఆ నిప్పుల మీద ఈ గొర్రెపిల్ల కాలుతుంది. ఆ కాలిన ఏసనబడిన గొర్రెపిల్ల శ్రమ పొంది ఆ భయంకరమైన శ్రమలు కాల్చడానికి ముంగుర్తుగా ఉన్నాయి. ఆ మాంసము తినాలంటున్నాడు. మనందరం దేనికి వచ్చాం ఈరోజు? ఆ కాల్చబడిన గొర్రె పిల్లను తినడానికి వచ్చాం. పస్కా విందు. ఇది ఏం విందు? పస్కా విందు. దేవుని బిడ్డలారా, ఆ గొర్రె పిల్లను భుజించండి అంటున్నాడు. అలా తినాలంటే కాల్చబడింది తినాలి, ఇంకా చేదు కూరలతో తినాలి. దేంతో తినాలా? చేదు కూరలు. మనకున్నాయి చేదు కూరలు. చేదు కూరలు తింటారా? అసలు కూరగాయలే తినమండి అంటారు. మానేసం మనం చాలు సార్. మనం ఇదివరకు ఎప్పుడోసారి మాంసం తినేవాళ్ళం, ఎప్పుడోసారి వెజిటేరియన్ తింటున్నారు. ఇప్పుడు ఈ మధ్య గమనించండి, చేదు కూరలు. ఏం కూరలట? మనకు ఉంటాయి కొన్ని కాకరకాయలు అంటే చేదు కూర, అక్కడ చాలా ఉంటాయేమో. ఆ చేదు కూరలతో తినాలన్నాడు. పొంగని రొట్టెలు. ఏం రొట్టెలు? పొంగని. ఈ పండగ పేరు కూడా తర్వాత వీరికి పండగగా ఇవ్వబడింది. ఇది పస్కా పండుగ. ఈ పండగ 7 రోజులు కూడా వారు తినాల్సింది ఏంటంటే పొంగని రొట్టెలు, అంటే పులియని రొట్టెలు. పులియని అంటే పాతదేది ఉండకూడదు. ఈ 7 రోజులు ఆ పండగ కూడా ఎలా తింటారంటే వారు ఈరోజు పిండి వారు అప్పాలు వేసుకుని తినడమే. మళ్ళీ నెక్స్ట్ రోజుకు ఉండదు. అది పులి బెటర్. ఇంకా మళ్ళీ అది పాడేయాలి, మళ్ళీ క్రొత్తది పొద్దున్నే. అలా పులియని రొట్టెలే తినాలి. పొంగని రొట్టెలు అంటే పులిసిందంటే పాతదేది ఉండకూడదు, అంత క్రొత్తది. ఇప్పుడు అలాంటిది క్రొత్తది. సమస్తమును నూతనమైనవిగా చేయించున్నాను అంటున్నాడు యేసు ప్రభుని బట్టి. ఎవడైనా క్రీస్తునందున్నాడలా వాడు నూతన సృష్టి, క్రొత్త వారం. అంత క్రొత్తదే. పాతదైన పులిపిండిని విసర్జించడన్నాడు యేసు ప్రభు. పరిసయ్యుల సుంకరులను పాతదైన పులిపిండిని క్రొత్తది. పాతదేదొద్దు. పాత నిబంధన సంబంధమైనవి ఏమీ లేవు. అంత కొత్త ఆచారాలు. గమనించండి, పాతదేది తీసుకురావద్దు. ప్రభు అన్నాడు, ఇదిగో ఈ యోహాను శిష్యులు ఉపవాసం చేస్తారు, పరిసయ్యులు శాస్త్రులు ఉపవాసం చేస్తారు, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరు అన్నాడు. ప్రభు అన్నాడు, పాత దిత్తుల్లో కొత్త ద్రాక్షరసం వేరు కదా, అప్పుడు అది పిగిలిపోద్ది అన్నాడు. పాత దిత్తుల్లో ఏమీకూడదు, కొత్త ద్రాక్షరసం వేయకూడదు, క్రొత్తది. ఈ శిష్యులు క్రొత్తవారు. ఈ యోహాను పాత నిబంధన ఆఖరి ప్రవక్త అయి ఉండొచ్చు, కానీ ఈ యేసు ప్రభు దగ్గర నుంచి క్రొత్తది మొదలైంది. ఇది నూతన నిబంధన. ఇది యేసు క్రీస్తు వల్లైన నూతన నిబంధన. ఆయన శిష్యులు క్రొత్త ద్రాక్షరసం. పాత ఉపవాసమే కానీ పాత ఆజ్ఞలే కానీ వాళ్ళు పాటించరు. అంత క్రీస్తు బోధ, క్రొత్త బోధ. దేవుడు గమనించిన పొంగని పులియని రొట్టెలు, చేదు కూరలు. ఏం కూరలు? యేసుక్రీస్తు యొక్క ఆ భయంకరమైన శ్రమను సూచిస్తున్నాయి. చేదు కూరలతో తినాలన్నాడు. ఏమేమి ఐటమ్స్ చెప్పాడు? ఏం తినాలో? కాల్చబడింది, పులియని రొట్టెలు, చేదు కూరలతో తినమన్నాడు. దాని అంతరములు, తల అంతరములు, కాళ్ళు ఏం చేయాలట? చెప్పాలి.
కాల్చి తినమన్నాడు. ఇది కూడా దీంట్లో కూడా చాలా మర్మం ఉంది. నేను చెప్తాను, చిన్న చిన్న అంశాల్లో కూడా వేసి కనబడదు. తల ఆయన ఆలోచన ప్రకారం నువ్వు నడవాలి. కాళ్ళు ఆయన నడవడిక వెంబడించాలి. ఎవరి నడవడిక? ఎవరు అడుగు జాడల్లో నడవాలా? యేసు అడుగు జాడల్లో. అంతరము ఆయన చేత నీ అంతరంగం మారాలి. ఎవరు అంతరంగాన్ని అర్థం చేసుకోవాలి? మనం యేసు యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకోవాలి. దాన్ని నువ్వు భుజించాలి, దాన్ని నువ్వు స్వీకరించాలి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ నువ్వు భుజించాలి. అయితే ఎలా తినాలో కూడా చెప్పాడు, చదువుకున్నాం. దానిని తినవలసిన విధమైన ఏదనగా, ఇది చాలా విచిత్రం. చూడండి ఎలా తినాలో ఎవరైనా చెప్తారా? మీరు ఎవరైనా ఇంటికి పిలిచారనుకోండి, వాళ్ళు పెట్టింది పెడతారు, కానీ నువ్వు ఎలా తినాలో కూడా చెప్తారా? ఈ పండగ అంత విచిత్రం. ఈ పండగలో తిండి విచిత్రం, తినే విధానం కూడా విచిత్రం. తినవలసిన విధం ఏదనగా, మీ నడుము కట్టుకుని, మీ చెప్పులు తోడుకొని, మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు తినవలను. అన్ని విరుద్ధం. మనం సహజంగా తినేదానికి ఇది చాలా విరుద్ధం. నడుము కట్టుకుంటారా? చెప్ప తినేటప్పుడు నడుము కట్టుకుంటారా? ఫ్రీగా ఉండాలని కూర్చుంటాం కదా, అవును కదా. మనం సౌలభ్యం తీసుకుంటాం తినేటప్పుడు. ఎలా ఉండాలి కదా. ఒక ఆయన చెప్తున్నాడు ఈ మధ్య, ఇదివరకండి పీట మీద కూర్చునే వాళ్ళం, కింద ప్లేట్ పెట్టుకునే వాళ్ళం. నెమ్మదిగా పీట తీసేసాం, కింద కూర్చున్నాం, ముందు ప్లేట్ పెట్టుకున్నాం, తర్వాత పీటెక్కించాం. దేన్ని ఎక్కించాం? మనం దిగిపోయి ప్లేట్ నేను పీటెక్కించాం. తర్వాత మనం కుర్చీ ఎక్కాం, దాన్ని బల్లెక్కించాం. మారిపోయిందండి పద్ధతి అంటున్నాడు. మారిందా లేదా? మన సౌలభ్యం చూసుకున్నాం చక్కగా. దేవుని బిడ్డలు గమనించండి, వాక్యం ఉంటుంది. కానీ ఇది ఎలా తినాలంట? నడుము కట్టుకోవాలా. చాలా విచిత్రం ఇది. సహజంగా తినేదానికి ఇది తినేదానికి చాలా విరుద్ధం ఉంది. నడుము కట్టుకోవాలి, చెప్పులు వేసుకోవాలి. చెప్పులు వేసుకుని తింటారు మీరు ఎప్పుడైనా? గమనించండి, చెప్పులు వేసుకోవాలి. కర్రలు చేత పట్టుకుని, తినే దగ్గర కర్రలు పట్టుకుంటారా? వాళ్ళ గొర్రెలు కాపర్లు ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్ర ఉంటుంది. కర్ర చేత పట్టుకుని వెళ్తారు. కానీ ఏం పట్టుకుని తినాలట? కర్ర పట్టుకుని త్వరపడుచు తినాలి. ఎవరైనా త్వరగా తింటున్నారు, ఎవరైనా తరిమేస్తున్నాడు, ఎవరైనా లాక్కెళ్ళిపోతాడా అంటారు చాలా మంది. నిదానంగా తినమంటారు. అలా తినమంటారా? కానీ అలా తినమన్నాడు ఇక్కడ. నువ్వు రోజు తినే విధానానికి ఇది పూర్తి విరుద్ధం. దీని అర్థం ఏంటంటే, నువ్వు త్వరగా తింటున్నావు. దాని అర్థం ఏంటంటే తినడం లేచి పారిపోవడం. ఇంకా బహుశా రాత్రి పడుకొని కూడా ఉంటారు వాళ్ళు. పడుకుని ఉంటారా? పొద్దున్న కదా వెళ్ళేది, పడుకున్నా అనుకుని ఉంటారా? ఎందుకో తెలుసా? 400 సంవత్సరాలు ఆగిపోయింది ఆ బండి, ఇప్పుడు పరిగెత్తాలి. రాత్రి నిద్రపడద్దా? గమనించండి, త్వరపడిచి ఇంక తినగానే పరిగెత్తడం. ఇంకా అంతగా నమ్మాలి. ఇప్పుడు దేవుడు చెప్పింది ఇంకా విడుదల అవ్వలే, ఇంకా ఫరో చెప్పలేదు, ఇంకా తెగులు రాలేదు, తలుపులు వేసుకొని లోపల ఉన్నారు, ఏం జరుగుతుందో బయట తెలీదు. కానీ దేవుడు మమ్మల్ని ఈ విందుతో విమోచిస్తున్నాడు. మేము తినే చివరి విందు. దీన్ని కూర్చున్న ప్రతివాడు నమ్మాలి. కూర్చున్న ప్రతివాడు నమ్మాలి. ఈరోజు మనం కూర్చున్నప్పుడు, ఈ విందు కూర్చున్నప్పుడు ఇది జ్ఞాపకం ఉంచుకో. ఈ విందుతో నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరుతాం. ఎక్కడికి? మా ఇంటికి అంటారమ్మా. ఎక్కడికి? పరలోకానికి. ఎక్కడికి బయలుదేరుతాం? దేవుని బిడ్డలారా, గమనించండి, అయ్యగారు రాశారు, ఇది మోక్షమందున ఇకను జరగబోవు వధువు సంఘ వైవాహికపు విందును జ్ఞప్తికి తెచ్చుచున్నది. గమనించండి, ఇది మోక్షమందున. ఈ విందు మనకు ఎక్కడ నడిపిస్తుందట? ఈ విందులన్నీ కూడా లింకులు చూడండి. పస్కా దగ్గర మొదలు పెట్టాడు ఈ విందు. 1500 సంవత్సరాలు నడిచింది ఆ విందు. మళ్ళీ ఆ విందుని తీసుకొచ్చి దేనికి అతికించాడంటే, యేసు ప్రభు ఇది నా శరీరం అని రొట్టె విరిచాడు, దానికి అంటించాడు. దేనికి? ఆ పస్కా విందుని ప్రభు శరీర రక్తాల విందుకు అంటించాడు. అలా మార్చాడు దాన్ని. ఈ విందు 2000 సంవత్సరాలుగా నడుస్తుంది. ఈ విందును మళ్ళీ ఎక్కడ అంటిస్తాడంటే, రేపు పరలోకంలో జరిగే 7 ఏళ్ల విందుకు అతికిస్తాడు. కంటిన్యూస్గా ఆ విందులో ఉన్నవాడే ఈ విందులో ఉంటాడు. ఈ విందులో ఉన్నవాడే ఆ పరలోకపు విందులో ఉంటాడు. ఆ వధువు
వధువు సంఘ వైవాహికపు విందును జ్ఞప్తికి తెచ్చుచున్నది. ఎంత ఆనందం ఉన్నది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ విందుకు మనము ఎంతగానో సిద్ధపడాలి. నువ్వు ఈ విందును అందుకుంటున్నప్పుడు ఇది జ్ఞాపకం తెచ్చుకో, ఆనందంతో పుచ్చుకో. ఇది తిని నేను బయలుదేరి మోక్షానికి వెళ్తాను. చాలామంది చెప్తూ ఉంటారు, ఎవరైనా చనిపోతే ఆఖరినండి ప్రభు విందు తీసుకొని చచ్చిపోయిందండి ఆవిడ అంటే వాళ్ళ నమ్మకం ఏంటి? ఇది తీసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతాను, అదో ఆనందం. నిజమే కదా, దేవుడు చెప్తున్నది ఇది మోక్షం ముందున ఎక్కడో జరగబోయే ఆ విందులోకి వెళుతుంది. ఈ విందులో ఉన్నవారు ఆ విందులో ఉంటారు. దేవుని బిడ్డలారా, నువ్వు అందుకుంటున్నప్పుడు ఇది జ్ఞాపకం తెచ్చుకోవాలి. నేను ఈ విందు తీసుకొని మోక్షానికి వెళ్తానని ఆనందముతో ఈ విందును అందుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ విందు ఒక జ్ఞాపకార్థముగా కూడా ఇచ్చాడు. ఏం చేశాడు? 14 వచ్చిన చూడండి, 14. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దినమగును, మీరు యెహోవాను పండుగగా దాన్ని ఆచరింపవలను, తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలను. 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. మొదటి దినమున ఈ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిని ప్రతి మనుషుడు ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడిన. గమనించండి, ఇది ఒక కట్టడ, ఒక పండగగా చేశాడు. ఎలా చేశాడు? ఇశ్రాయేలులందరికీ అతి ప్రాముఖ్యమైన పండగ ఏదంటే పస్కా పండుగ. సంవత్సరానికి ఒకసారి ఆ పండగకు వచ్చేవారు. యేసు ప్రభు మట్లాదివారం రోజు ఆ గొప్ప చైత్ర యాత్రగా వెళుతున్నప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా ఆ పాటలు పాడుతున్నప్పుడు దావీదు కుమారునికని జయం పాడుతున్న వాళ్ళందరూ ఎవరంటే దేశాల నుంచి ఆ పండక్కి వచ్చిన వాళ్ళు, పస్కా పండుగకి వచ్చిన వాళ్ళు. యేసు ప్రభు మరణం అంతగా ప్రచురం అవడానికి కారణం కూడా వారందరూ పండగకు వచ్చి వెళుతూ వార్త తీసుకెళ్లారంటే యేసు శిలువ వార్త తీసుకెళ్లారు. ఆయన ఆ పండగ అయ్యేలోపు పునరుత్థానుడు కూడా అయిపోయాడు. వేరే దేశాలకు వెళ్ళేలోపు ఏమయ్యాడు? పునరుత్థానం. మొత్తం వారంలో మొత్తం ఆ రక్షణ సంకల్పాన్ని సంపూర్తి చేశాడు. దేవుని బిడ్డలారా గమనించండి, యెరూషలేము నిండు కొండలాగుంది, జనాలతో నిండిపోయింది. అప్పుడు జరిగింది యేసు శిలువ. దేవుని బిడ్డలారా జ్ఞాపకార్థముగా ఇచ్చాడు. అది తరతరాలకు ఎలాగిచ్చాడు? జ్ఞాపకార్థం. మీరు ఆచరించాలి ఈ పండగ. దేవుని బిడ్డలారా గమనించండి, ఇంకా కింద కూడా చెప్తాడు. మనం చూస్తే 25వ వచనంలో యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చిన దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీన్ని ఆచరింపండి. మరియు మీ కుమారులు మీరు ఆచరించి ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తులను హతము చేయొచ్చు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టును అనవలెనని చెప్పాను. మీ పిల్లలకి చెప్పాలి, ఆయన మనల్ని కాపాడు. మీరు బతుకున్నది ఎవరి వల్ల? ఆ రోజు ఆయన మన ప్రాణాలను ఉపేక్షించాడు కాబట్టి మీరు బ్రతుకున్నారు. ఈ కథలకు తెలియాలి, చరిత్ర తెలియాలి, వారి దేవుడు ఏంటో తెలియాలి, ఆ దేవుని ప్రేమ ఏంటో తెలియాలి, ఆ దేవుని కాపుదల ఏంటో తెలియాలి. ఆ దేవుని ఏరుగుండాలని బిడ్డలకి పండగ అందుకు ఇచ్చాడు జ్ఞాపకార్థంగా. నువ్వు చెప్తున్నావా? మనం కూడా పండగలకు తీసుకొస్తాం మన బంధువుల్ని కదా. గెల తీసుకురండి, కాన్కేసేయండి, అయిపోయింది, తీసుకెళ్ళిపోతాం ఇంటికి. ఏమైనా చెప్పావా పండగ ఏంటో? యేసుప్రభు ఎవరో చెప్పావా? చెప్పాను. మీ పిల్లలకి చెప్పావా? నువ్వు దేవుని ద్వారా సంపాదించుకున్న ఆశీర్వాదాలన్నీ ఇస్తావు కానీ దేవుణ్ణి అందించావు. పిల్లలకు అందిస్తామా? దేవుడు నీకు తీసేసిన అప్పులు, దేవుడు నీకు ఇచ్చిన ఇళ్ళు వారసత్వంగా వాళ్ళకి తప్ప ఇంకెవడికి చెందకూడదని రాసేస్తాం మనం పనిగొట్టుకొని. మరి ఇచ్చిన దేవుడిని అందించవా? ఈ ఆస్తులు రేపు పోవచ్చు, ఉండొచ్చు, కానీ దేవుడిని అందించు. ఏమందిస్తా? నీ దేవుడిని అందించు. నీ శపిత జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడిని అందించు. నీకు దేవుడు ఏం మేలు చేశాడో చెప్పు. నేను చావలసి ఉండగా, నేను జబ్బుతో చచ్చిపోతుండగా యేసుని నమ్ముకున్నాను. ఏ దేవుడు నాకు ఈ జవాబు ఇవ్వలే. మన పితరుల దేవుడు ఎవడు జవాబు ఇవ్వలే. యేసు మాత్రమే నన్ను రక్షించండి, నన్ను బ్రతికించండి, నేను నీకు తల్లిగా ఉన్నానంటే కారణం
యేసు ప్రభు, ఆ దేవుణ్ణి నమ్ముకో చాలని చెప్పు నీ బిడ్డలకే. ఈరోజు అది అందించక విగ్రహారాధనలోకి పోతున్నారు చాలామంది. రక్షించుకోలేకపోతున్నాం మన బిడ్డల్ని, లోకంలో విడిచిపెడుతున్నాం. మనం దేవుడిచ్చిన ఆ ఈవులన్నీ ఇస్తున్నాము కానీ దేవుని మాత్రం ఇవ్వలేకపోతున్నాం. ఇక్కడ చెప్తున్నాడు, నీ కుమారులకి చెప్పాలి, తరతరాలకి చెప్పాలి ఈ పండగ ఆచారం ఏంటి, ఎందుకు ఆ దేవుడు ఏం చేశాడు, ఐగుప్తుల్ని ఎలా సంహరించాడు, నిన్ను ఎలా కాపాడాడు, నిన్ను ఏ విధంగా విడిపించాడు, ఈ చరిత్రను చెప్పాల్సిందే. బిడ్డలారా, ఈరోజు మనం బిడ్డలకి అక్కర్లేనివి అన్నీ ఇస్తున్నాం, అవసరమైంది తప్ప. ఇక్కడికి ఏది అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం, అవసరమైంది తప్ప కదా. వారి ప్రాణానికి దేవుడు కావాలి, వారి ఆత్మకు దేవుడు కావాలి. నువ్వేమిచ్చినా ఇవ్వకపోయినా దేవుణ్ణి అందించు. ఎవరినిస్తా? నీ సాక్ష్యం ఎవరికి పంచుకున్నా పంచుకోకపోయినా నీ బిడ్డలకైనా పంచుకో. నీ దేవుణ్ణి వారు తెలుసుకోవాలి. చిన్ననాటి నుంచి దాంట్లో పెంచు. దేవుడిగా నుంచి దేవునిలో పెంచు. దేవుని సాక్ష్యం చెప్పు. దేవునికి చేస్తున్న మేలు ఎవరికి తెలిసినా నీ బిడ్డలకు మాత్రం చెప్పు. నన్ను రక్షించుకో. జ్ఞాపకార్థముగా ఉంచాడు. ఇది ఎలా ఉంచాడు? జ్ఞాపకార్థముగా. దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న వాళ్ళరా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసే ఆ పస్కా బలి పశువు. ఎవరు? యేసే. ఇది రోజు ప్రభు సన్నిధిలో మనమందరం జ్ఞాపకం ఉంచుకుందాం. ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభు, నాకు బదులుగా బలి అయిన గొర్రె పిల్ల, నాకు బదులుగా చనిపోయిన గొర్రె పిల్ల, నన్ను బ్రతికించడానికి చనిపోయిన గొర్రె పిల్ల. గమనించండి, ఆ గొర్రె పిల్ల చనిపోయి వారి ప్రాణాలను దక్కించింది. ఆ గొర్రె పిల్ల గురించి తెలియని ఐగుప్తీయులు ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. ఏం పోగొట్టుకున్నారు? ప్రాణాలను పోగొట్టుకున్నారు. బిడ్డలారా, మనందరం ధన్యులం. మనందరికి ఒక ప్రత్యామ్నాయం ఉంది. మనకు ఒక బదిలీ వ్యక్తి ఉన్నాడు. మన ప్రాణానికి బదులుగా ఆయన ప్రాణం బలిచ్చిన దేవుడు మనకున్నాడు. అది మనం తెలుసుకున్నాము, ఆయన కలిగి ఉన్నాం. మనం ధన్యులం. అనేకులకు అందించు. ముందు చెప్పే వార్త, ఎవరికైనా చెప్పాల్సిన వార్త ఇది. ప్రథమ వార్త సిలువ వార్త. నీకు ఒక ప్రత్యామ్నాయం ఉంది. నీకు బదులుగా ఒక వ్యక్తి ఉన్నాడు. నీ ప్రాణం దక్కిస్తాడు. త్వరగా చెప్పు, ముందు చెప్పు. మిగతా అంతా చెప్పే ముందు ఇది మాత్రం చెప్పాల్సిందే. సువార్త అంటేనే ఆయన మరణ వార్త. ఆయన మరణ వార్త అనేకులకు పంచుకుందాం. అలాంటి గొప్ప ధన్యత ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుకుందాం. నీ ప్రేమ స్వరూపుడ, సర్వోన్నతుడానికి వందనాలు. నీ వాక్యముల నుండి మాతో మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యం నా జీవితంలో ఫలింపు చేతండి. నీ బిడ్డలందరూ ప్రేమ నీ వాక్యము ద్వారా నీ వెలువెరిగిన వారమి, పస్కా బలి పశువైన నిన్ను, నీ ప్రాణ త్యాగమును ఎరిగిన వారమై మా హృదయంలోని ఎడల అపారమైన విలువ కలిగి, ప్రేమ కలిగి అనేకులకి నీ వార్త ప్రకటించే వారముగా ఉండగల ధన్యత మా అందరికీ అనుగ్రహించమని మంచి బాధకుడిగా అద్దెకొచ్చిన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి.